నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో సోమవారం సాయంత్రం చోటు చేసుకున్న ఘోర అగ్ని ప్రమాదం ప్లాంట్ చరిత్రలోనే చీకటి రోజుగా మిగిలిపోయింది. అంతా నిమిషాల్లోనే జరిగిపోయింది. అక్కడ పనిచేస్తున్న కార్మికులకు ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకోవడానికి గాని, పక్కనే ఉన్న తోటి కార్మికులను రక్షించడానికి గాని ఏ మాత్రం అవకాశం లేకుండా పోయింది. లాడిల్లోని సుమారు 1500 నుంచి 2000 డిగ్రీల సెల్సియస్ వేడి కలిగిన ద్రవపు ఉక్కు ఒక్కసారిగా బాంబులా పేలడంతో భారీ ఎత్తున అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి. ఈ ఘోర ప్రమాదంలో అక్కడ విధుల్లో ఉన్న కార్మికులు ఆ వేడికి అగ్నికీలలో చిక్కుకొని క్షణాల్లోనే కాలిపోయి బొగ్గులా మారిపోవడం అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఉక్కు ద్రవాన్ని లిఫ్ట్ చేస్తున్న సమయంలో జరిగిన ఈ పేలుడు తీవ్రతకు ప్లాంట్లోని ఆ విభాగమంతా శ్మశానాన్ని తలపించింది. ఈ ఘోర ప్రమాదం ఎలా జరిగిందనే వివరాల్లోకి వెళితే, స్టీల్ ఉత్పత్తి ప్రక్రియలో భాగంగా మొదట బ్లాస్ట్ ఫర్నేసెస్ ముడి ఇనుమును కరిగించి ద్రవపు ఉక్కును తయారు చేస్తారు. ఈ సలసలా కాగుతున్న హాట్ మెటల్ను లాడిల్ అనే పెద్ద పాత్ర ద్వారా స్టీల్ మెల్డింగ్ షాపు SMS1 విభాగంలోకి తరలిస్తుంటారు. ప్రమాదం జరిగిన సమయంలో ఈ ద్రవపు ఉక్కు దాదాపు 1500 డిగ్రీల నుంచి 2000 డిగ్రీల అత్యంత ప్రమాదకరమైన ఉష్ణోగ్రతతో ఉంటుంది. సాధారణంగా ఈ ప్రక్రియను సిబ్బంది ఎంతో జాగ్రత్తగా నిపుణుల పర్యవేక్షణలో నిర్వహిస్తూ ఉంటారు. సాంకేతిక లోపాల వల్ల అప్పుడప్పుడు లాడిల్ బ్యాలెన్స్ తప్పి కొంత హాట్ మెటల్ కింద పడటం, లేదా లాడిల్కు చిన్న రంధ్రాలు పడి ద్రవం కారడం వంటి చిన్న చిన్న సంఘటనలు గతంలో జరిగాయి. కానీ ఈసారి జరిగిన ప్రమాదం వీటికి పూర్తిగా భిన్నమైంది, అత్యంత భయానకమైనది. లాడిల్లో దాదాపు 150 టన్నుల సలసలా కాగుతున్న ద్రవపు ఉక్కు ఉండగా ఏ కారణం చేతనో అది ఒక్కసారిగా పేలిపోయింది. ఈ పేలుడు ధాటికి ఆ భారీ లాడిల్ పాత్రే తునాతునకలైపోయింది. దాంతో అందులోని 100 టన్నుల ద్రవపు ఉక్కు నలువైపులా లావాలాగా చెల్లాచెదురుగా పడింది. ఆ వేడి ద్రవం కార్మికులపై పడడంతో పాటు ఎక్కడికక్కడే మంటలు వ్యాపించాయి. కేవలం సిబ్బంది నిలబడే ప్రాంతంలోనే కాకుండా హాట్ మెటల్ పడిన ప్రదేశానికి అతి సమీపంలో ఉన్న కంట్రోల్ రూమ్లోకి కూడా మంటలు క్షణాల్లో చొచ్చుకెళ్లాయి. లోపల కంప్యూటర్లు, రికార్డులను పర్యవేక్షిస్తున్న ఉద్యోగులు కూడా ఈ మంటల్లో చిక్కుకుపోయారు. లాడిల్ పైన హోల్డర్లో ఉండగానే ఇలా గాల్లోనే పేలిపోవడం విశాఖ ఉక్కు చరిత్రలో ఇదే మొదటిసారి అని అధికారులు చెప్తున్నారు. ఈ దారుణ ఘటనలో ఇప్పటి వరకు 8 మంది కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, తీవ్రంగా గాయపడిన మరో 2 పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ద్రవపు ఉక్కు నేరుగా శరీరంపై పడడంతో మంటల్లో చిక్కుకున్న కార్మికులను కాపాడడం ఎవరికీ సాధ్యం కాలేదు. ప్రమాద స్థలంలో మొత్తం 16 మంది వరకు ఉన్నట్లు సమాచారం అందుతుండడంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఉక్కు క్రెయిన్లు, అగ్నిమాపక యంత్రాలతో రంగంలోకి దిగి మంటలను అదుపు చేసేందుకు శ్రమిస్తున్నారు. ఈ ఘోర ప్రమాదంపై ప్రధానమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి పరిస్థితిని సమీక్షించేందుకు నేరుగా ప్రమాద స్థలికి చేరుకున్నారు. ఇంత పెద్ద ఎత్తున పేలుడు సంభవించడానికి గల సాంకేతిక కారణాలపై ఉన్న అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కర్మాగారంలో భద్రతా ప్రమాణాల లోపం వల్లే ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం ఘోర ప్రమాదం జరిగిన SMS1 విభాగంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.